జీవితానికి యొక్క లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న అనేక సార్లు జ్ఞానులు చర్చించుకుంటారు. చివరికి జవాబు వస్తుంది ఏంటంటే మానవ జీవితము, ఈ భూమి మీద పుడుతున్న మానవుని యొక్క జీవితానికి లక్ష్యము ఒకటి, ఈశ్వర ప్రాప్తి. ఇక మిగతా అన్నీ దాంట్లోనే వస్తాయి. దాన్నే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పారు. మోక్షము అంటే ఈశ్వర ప్రాప్తి తర్వాత, దానికి ముందు ధర్మార్థ కామం. మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో యమాచార్యుడు ఏం వివరిస్తున్నాడంటే పరమాత్మని పొందడానికి విశేషాదులు, స్థాన విశేషాదుల గురించి తెలియజేస్తున్నాడు. ఈరోజు లోకంలో పరమాత్మని ఎక్కడెక్కడ పొందొచ్చు అని ప్రజలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మనం లోకంలో చూస్తున్నాం. మరి శాస్త్రంలో ఏం చెప్పబడింది అది కూడా చూద్దాం. ఈ శరీరమును జీవుడు ఉనరించు కర్మముల అనుభవింపచేయుటకు పరమేశ్వరుడు నిర్మించున్నాడు. అందువలన జీవ పరమాత్మల కిరువురకు ఈ శరీరంతో సంబంధం ఉంది. పరమాత్మ అన్నిటినీ సృష్టించేవాడు. ఈ శరీరములను కూడా పరమాత్మ మాత్రమే సృష్టిస్తాడు. ఎవరికి శరీరం ఊరికే రాదు, పరమాత్మ నిర్మాణం చేసి ఇస్తాడు. ఎందుకోసము అంటే 2 కారణాలు. ఈ శరీరము భోగ అపవర్గముల కొరకు ఉంది. ఇన్ని జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలాలు అనుభవించాలంటే శరీరం కావాలి, కాబట్టి ఈ శరీరం ఇస్తాడు. అలాగే పురుషార్థం చేసి పరమాత్మను పొందాలి కాబట్టి దానికోసం కూడా శరీరమే. శరీరమాద్యం కలు ధర్మ సాధన. మానవుడు చేయదలుచుకున్న అన్నింటికీ సాధనము శరీరమే, తర్వాతనే మిగతాను. అందుకే ఈ శరీరాన్ని కాపాడుకో 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 కాపాడుకో. దీన్ని ఒక వరంగా భావించు అని చెప్పబడింది. అయితే ఈ శరీరంతో పరమాత్మకు సంబంధం ఉంది, జీవాత్మకు కూడా సంబంధం ఉంది. ఎందుకో జీవాత్మకు ఎందుకు సంబంధించింది? ఈ జీవాత్మ కొరకు ఇవ్వబడింది కాబట్టి జీవాత్మకు సంబంధం, దీంట్లో నివసిస్తాడు కాబట్టి. పరమాత్మతో ఎందుకు సంబంధం ఉందంటే పరమాత్మ నిర్మాణం చేసిన ఓనర్ కాబట్టి పరమాత్మకు సంబంధం ఉంది. కాబట్టి పరమాత్మ ఈ శరీరానికి ఓనర్ అయితే మనం ఈ శరీరంలో రెంటుకుంటున్నాము. వీఆర్ రెంటర్స్. శ్రేయో మార్గంలో ఉన్న వ్యక్తి ఇదే భావిస్తాడు, నేను దీంట్లో రెంటుకుంటున్నాను. ఇది దీనికి సంబంధం. ఇక ఈ శరీరం నందు గల హృదయ దేశంన అన్నిటికంటే ఉత్తమగు పరమాత్మ సాక్షాత్కారము కలుగును. పరమాత్మ సాక్షాత్కారం ఎక్కడ కలుగుతుంది అంటే కొంతమంది గుట్టల మీదకి వెళ్ళాలా, కొండల మీదకి వెళ్ళాలా, అనేక తీర్థాలు తిరగాల, ఎక్కడో ఒక దగ్గర పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇట్లా లోకంలో ఉంది. లేకపోతే పాత తెలుగు సినిమాలో చూపించినట్టు అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఏం లేని తపస్సు చేస్తే పుట్టలు పెరుగుతాయి, ఆ తర్వాత పరమాత్మ భక్త వచ్చాను అంటాడు. ఇది లోకంలో ఉన్నమాట. కానీ ఇక్కడేమంటున్నాడు, పరమాత్మ హృదయ స్థానం నందు మనకు దర్శనం. హృదయ స్థానం అని దేన్ని అన్నారు అంటే హృదయ స్థానం అనగా మన కంఠానికి కింది భాగాన ఛాతీ మధ్య భాగంలో ఒక గుంటలాగా ఉంటుంది. ఇక్కడ కంఠానికి కింద ఛాతీ మధ్య భాగంలో ఇది, దీని హృదయ స్థానం అంటారు. కాబట్టి పరమాత్మ మనకు ఇక్కడ లభిస్తాడు, అతని స్థానం అది అని చెప్పబడింది. కొందరు జీవాత్మ స్థానం ఇక్కడ అని కూడా చెప్తారు. కొందరు ఇక్కడ అంటే కొందరు సత్పురుషులు ఇక్కడ అని కూడా చెప్తారు. కానీ పరమాత్మను పొందు స్థానం అది, సాక్షాత్కారం అక్కడ అవుతుంది. కాబట్టి ఇది పరమాత్మ. అయితే పరమాత్మ ఈ శరీరాన్ని తయారు చేసిన తర్వాత జీవాత్మ తన కర్మలకు అనుగుణంగా ఈ శరీరంలో ప్రవేశిస్తాడు. వేరే శరీరం మరణించింది ఈ శరీరంలో. అయితే పరమాత్మ కూడా ఈ శరీరంలో ప్రవేశిస్తాడు. ఏ రకంగా? అతడు సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అయినందువల్ల ఈ శరీర నిర్మాణం చేసి వెంటనే పరమాత్మ కూడా దీంట్లో ఉంటాడు, జీవాత్మ. కాబట్టి
శ్రేయోమార్గం ఉన్న వ్యక్తికి ఈ విషయం తెలుసు, ఇందులో నేను ఒక్కనే లేను, నాతో పాటు పరమాత్మ కూడా ఇందులో నివసిస్తున్నాడు అందరి శరీరాల్లో. అయితే ఈ విషయము ప్రేమ మార్గం ఉన్న అతనికి తెలియదు. కాబట్టి నేను 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 మాత్రమే అనుకుంటాడు. అనుకొని ఎప్పుడైనా పూజ చేసి పరమాత్మ అంటే ఆయన కోసం ఎక్కడెక్కడో వెతుకుతాడు. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు అని ఉంది కదా, అట్లా తిరుగుతాడు. కానీ శ్రేయ మార్గంలో నాకు తెలిసి ఏంటంటే ఇది నాకు స్థానము, నా తండ్రి అయిన పరమాత్మ కూడా ఇది స్థానము అని చెప్పబడింది. ఈ రకంగా ఈ శరీరము పరమాత్మ నిర్మాణము జీవాత్మ కోసం చేశాడు, కానీ ఇద్దరికి దీంతో సంబంధం ఉంది. ఇక మన శరీరము వ్యవస్థ అనగా జీవ వ్యవస్థ గురించి స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏదైతే శ్లోకం ఉందో సాధకులు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ఇది తెలుసుకుంటే మన లోపలిని శక్తులు ఉపయోగించుకోవడం మనకు అర్థమవుతుంది. ఓ నచికేత, ఈ శరీరము రథము, నిశ్చయ జ్ఞానం అనేది బుద్ధి సారథి, మనసు పగ్గములు అని తెలుసుకో. ఈ రథమునకు జీవుడు స్వామి రథికుడు. లోకంన గుర్రములు రథమును బండిని లాగును. ఇంద్రియములని గుర్రములు శరీరం అనేది రథమును లాగుతూ శబ్దస్పర్శాది విషయములందు ప్రవేశింపబడతాయి. బండిని తోలు సారథి పగ్గముల సాయంన రథమును నడిపినట్లు మనసడి పగ్గములతో ఇంద్రియములని గుర్రములను పట్టించి బుద్ధి అనేది సారథి వ్యవహారం అనేది ఈ శరీర రథమును నడుపుచుండును. ఇది సాధకునికి అత్యంత అవసరమైనటువంటిది. సాధకుడు తెలుసుకోవాలి, నా స్వరూపం ఎలా ఉంది. నా స్వరూపంలో ఏముంది? శరీరం, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మనైన నేను. దేని స్థానం ఏమిటి అని అతడు తెలుసుకుంటాడు. ఈ శరీరము రథము వంటిది. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది, వేదాల్లో చెప్పబడింది, ఋషుల శాస్త్రాలు చెప్పబడింది. జ్ఞానులందరూ దీన్ని ఇలాగే తెలుసుకుంటారు. ఈ శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు. ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి మనకు? ఇంద్రియములు మనకు గుర్రములు. అలాగే మనసు పగ్గము. పగ్గం అంటే తెలుసు కదా, గుర్రముకు ఒక తాడు కట్టబడుతుంది, ఆ తాళ్ళని పగ్గాలంటారు. మనకు బుద్ధి ఉంటుంది, అది రథమును దాన్ని సారథి అంటారు. రథం నడిపేది. రథం మీద కూర్చునే ఓనర్ ఉంటాడు, అతన్ని రథికుడు అంటారు. అది ఆత్మ అయిన మనము. కాబట్టి మనం ఈ రథానికి ఓనర్. ఈ రథానికి ఇది మనది. ఈ రథాన్ని మనం నడుపుకోవాలి. ఏ రకంగా నడుపుకోవాలి? రథంలో మనం కూర్చొని చక్కగా సుఖాలు అనుభవించవలసిన వాళ్ళం మనం. ఎందుకంటే జీవ వ్యవస్థ, ఈశ్వర వ్యవస్థ ముందు నేను అవన్నీ చెప్తాను. జీవ సామ్రాజ్యం నీకుంది, ఆత్మ సామ్రాజ్యం, అలాగే ఈశ్వర సామ్రాజ్యం కూడా ఉంది. మనం ఎటువంటి వాళ్ళమంటే చక్కగా ఈ రథంలో కూర్చొని ఆత్మ సామ్రాజ్యం యొక్క సుఖాలను అనుభవించవలసినటువంటి వాళ్ళం మనమంతా. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి ఈ రథం మీద చక్కగా కూర్చొని ఆత్మ ఆనందాన్ని, లోపల ఆత్మసుఖాలు అనుభవిస్తాడు. కానీ ప్రేమ మార్గం ఉన్న వ్యక్తికి నాకు లోపల ఒక సామ్రాజ్యం ఉన్న సంగతి అతనికి తెలియదు. బాహ్య సామ్రాజ్యాన్ని కోసం ప్రయత్నం చేస్తుంటాడు. దాన్ని శాశ్వతం అనుకోవడం వల్ల దుఃఖాలు వస్తాయి అక్కడ. కానీ అసలైన సామ్రాజ్యం ఇక్కడ ఉంది. ఈ సామ్రాజ్యంకు అధిపతి మనమే, కానీ మనపైన ఒకరున్నారు. అది ఇతనికి తెలుసు. అతనికి ప్రతినిధిగా ఉంటాడు ఇతడు. అయితే ఈ శరీరంకి మనము శరీరంలో కూర్చున్నటువంటి వాళ్ళం. మన ముందు బుద్ధి ఉంది,
ఆ బుద్ధి రథాన్ని నడుపుతుంది. ఏ రకంగా? బుద్ధికి ఆధీనంలో ఇంద్రియములు రథాన్ని నడుపుతున్న ఇంద్రియములనే గుర్రములు ఉంటాయి. ఏ రకంగా? గుర్రాల నుంచి తాళ్ళు వచ్చి ఈ బుద్ధి చేతిలో ఉంటాయి, మనసు అనే తాళ్ళు. అప్పుడు బుద్ధి మనసు అనే తాళ్ళ పట్టుకొని ఏ గుర్రాన్ని ఎలా నడపాలో అలా నడుపుతూ ఉంటుంది. గుర్రాలు నడుస్తున్న కొద్దీ ఈ శరీరం నడుస్తూ ఉంటుంది, జీవితం ఆ విధంగా నడుస్తుంటుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? అతనికి ఆధీనంలో సారథి ఉంటాడు. కాబట్టి ఇలా నడుపు అని చెప్తే సారథి అలాగే సారథి ఆధీనంలో మనసు ఉంటుంది, మనసు అనే పగ్గాలు. అప్పుడు ఆ సారథి ఆత్మ ఆదేశించిన విధంగా ఆ ఇంద్రియాలను నడుపుతూ లక్ష్యాన్ని చేరుతాడు. ఇది శ్రేయ మార్గం ఉన్న వ్యక్తి నడిచేది. కానీ ప్రయోగం ఉన్న మార్గంలో ఉన్న వ్యక్తి ఈ విషయం ఏంటంటే అతని ఆధీనంలో బుద్ధి ఉండదు. ప్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి ఆధీనంలో బుద్ధి ఉండదు, బుద్ధి ఆధీనంలో మనసు ఉండదు, మనసు ఆధీనంలో ఇంద్రియములు ఉండవు. కాబట్టి ఏమవుతుంది? ఈయన చెప్పినట్టుగా మన బుద్ధి వినదు. ఎందుకు? బుద్ధి తన ఇష్టానుసారం నడవడం అనే చంచల మార్గాన్ని ఎన్నుకొని నడుస్తూనే ఉంటుంటుంది. మనసు కూడా తన ఇష్టారంగా నడవడం అనేది నడుస్తుంది. అందుకే చాలామంది నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కానీ అది మనసు సహకరించట్లేదని చాలాసార్లు అంటారు. ఇదే కారణం అక్కడ. ఆ మనసు ఆధీనంలో ఇంద్రియములు ఉన్నాయి కాబట్టి ఇంద్రియములు ఇష్టం ఉన్నట్టు నడుస్తాయి. చివరికి ఆ ఇంద్రియాలని గుర్రాలు రథాన్ని లాక్కెళ్ళి ఏ కొండ మీదకి తీసుకెళ్తాయో, ఏ లోయలో పడేస్తాయో, ఏ వాగులో పడేస్తాయో తెలియదు. ఇది పరిస్థితి అక్కడ. అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామందికి లోపల ఈ సామ్రాజ్యం ఉన్న సంగతి ప్రేమ మార్గం ఉన్న వాళ్ళకి అసలుకే తెలియదు. ఇది ఇంకా హీనమైన పరిస్థితి. విషయం ఏంటంటే ఏవి నడవవు, ప్రతిదానికి నడిచే శక్తి ఆత్మ ద్వారానే వస్తుంది. బుద్ధి పనిచేసే శక్తి ఆత్మ ద్వారానే. దీనికి స్వతహాగా లైట్కు పనిచేసే శక్తి లేదు. ఆ వైర్ ద్వారా కరెంట్ వచ్చినప్పుడు మాత్రమే పరిశీలిస్తుంది. అలాగే బుద్ధి యొక్క శక్తి ఆత్మశక్తి ద్వారా బుద్ధి, మనసు, ఇంద్రియములు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ఇతని ఆధీనంలో లేవు. కానీ ఆత్మశక్తి మనసుకు, ఇంద్రియాలకు వస్తూనే ఉంటాయి. అవి అలా పరిగెత్తించి అడుగుతాడు, పరిగెత్తించి నడుస్తూనే ఉంటాయి. తన ఆత్మ అనేది ఎప్పుడో మర్చిపోయి తనను మనసుగా, ఇంద్రియములుగా గుర్తించుకున్నాడు కాబట్టి, వాటిగానే జీవిస్తున్నాడు కాబట్టి అవిగానే పరిగెడతాడు. ఇది అసలు అర్థం ఇక్కడ. తన ఆత్మని ఎప్పుడో మర్చిపోయాడు. తన ఇంద్రియాలే అనుకుంటున్నాడు కాబట్టి ఇంద్రియాలుగా పరిగెత్తాడు. ఇంద్రియాలు స్వతహా కావు, అతడు ఇంద్రియాలను తనుగా గుర్తించుకున్నాడు. అది వచ్చిన సమస్య ఇక్కడ. కాబట్టి ఈ రకంగా మనం ఈరోజు జీవస్వరూపంలో ముఖ్యమైన విషయాన్ని మనము యమాచార్యం ద్వారా తెలుసుకుంటున్నాం, నచికేతుడు కూడా తెలుసుకుంటున్నాడు. కాబట్టి మన స్వరూపంలో ఇది మన యొక్క గొప్ప ధనము. ఈరోజు ఇంకో విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఒక సామ్రాజ్యానికి అధిపతులము మనమంతా, రాజులము, సామ్రాట్, చక్రవర్తులము. ఆ సామ్రాజ్యం పేరు ఆత్మ సామ్రాజ్యం. మనమందరం ఒక ఆత్మలము. ఈ ఆత్మ సామ్రాజ్యం ఉంటుంది. ఓహో, అనేక గుణములు ఆత్మకున్నాయి. జ్ఞానము, శక్తి, పురుషార్థము, ప్రేమ, దయ, పవిత్రత, అనేక గుణములతో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ, దానికి అలాంటి సామ్రాజ్యము మనది. ఇది శాశ్వత సామ్రాజ్యం. కేవలం ఆ సామ్రాజ్యంలో చక్కగా కుర్చీ మీద కూర్చొని మనం స్థిరంగా ఆ సామ్రాజ్యంలో భోగములు అనుభవించడమే. దాన్ని అంతఃసుఖము అంటారు. ఆ అంతఃసుఖాన్ని అనుభవించిన వ్యక్తి ప్రశాంతంగా, స్థిరంగా, మాట స్థిరంగా, పురుషార్థం స్థిరంగా, యోజనబద్ధంగా, బుద్ధి, వివేకం ప్రకాశిస్తూ అలా నడుస్తూ ఉంటాడు. దయానందుడు అలా ఉండే, వివేకానందుడు అలా ఉండే, రామకృష్ణ పరమహంస అలాగే ఉండే, వీళ్ళందరూ అలాగే ఉండేవాళ్ళు. అలాగే మన కంటికి కనపడరు అలాంటి సాధకులు అనేక మంది ఇప్పటికి కూడా మామూలుగా ఉంటారు. అయితే మనం అలాంటి వాళ్ళని గుర్తించము. పెద్ద పెద్ద ఫిగర్సే మనకు ఐడియాకి వస్తాయి కాబట్టి వాళ్ళనే గుర్తిస్తాం. కాబట్టి ఆత్మ సామ్రాజ్యం ఉంది,
దానికి అధిపతులం మనము. ఆ ఆత్మ సామ్రాజ్యంలో జీవించడం నేర్చుకుంటే అంత సుఖమే సుఖం, అంత సుఖమే సుఖం. ఇక రెండవ సామ్రాజ్యం ఉంది, ఈశ్వర సామ్రాజ్యం. ఈశ్వర వ్యవస్థ అంతటా వ్యాపించింది. ఈ ఈశ్వర వ్యవస్థలో మనం ఉంటాం. ఇంకో ముఖ్యమైన అంశం మీకు గుర్తు చేస్తున్నా, ఈ ఈశ్వర వ్యవస్థలో మీరు సభ్యులు, మనమంతా సభ్యులం. ఏ సభ్యులం? శాశ్వత సభ్యులం. లైఫ్ మెంబర్షిప్, జీవిత సభ్యత్వం. ఒక్క జీవిత సభ్యత్వమా? అన్ని జీవితంలో సభ్యత్వం ఉంది. అయితే నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఈశ్వర సామ్రాజ్యంలో నీకు గ్రీన్ కార్డు ఉన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు గ్రీన్ కార్డ్ హోల్డర్. అనేక వసతులు నీకు ఆ సామ్రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి శాశ్వత సభ్యత్వము ఈశ్వర సామ్రాజ్యంలో నీకుంది. కాబట్టి ఈశ్వర సామ్రాజ్యంలో అనంతమైన జ్ఞానము, అనంతమైన ప్రేమ, అనంతమైన ఆనందము ఉంటాయి. వాటిని అనుభవించటానికి నీకు ఆల్రెడీ సభ్యత్వం ఉంది. ఆ సామ్రాజ్యంలో ఉండి అటు ఆనందము, ఇటు సుఖము, అటు శక్తి, ఇటు జ్ఞానము, ఈ పరమాత్మ ప్రేమ. ఆ ప్రేమకు ఇక అంతకు మించి ప్రేమ ఉండదు. మళ్ళీ పరమాత్మ యొక్క రక్షణ అనేది ఆ వ్యవస్థలో ఉంటుంది. మళ్ళీ నీకు శ్రేయోభిలాషులు ఎవరున్నారంటే, అత్యంత హితైషులు ఎవరున్నారంటే పరమాత్ముడే. అలాంటి వ్యవస్థలో నీవు శాశ్వత సభ్యుడవు. ఆ సామ్రాజ్యం కూడా ఒకటి ఉంది. కాబట్టి రెండు సామ్రాజ్యాలలో నీకు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. ఒకటి అద్భుత ఆత్మ సామ్రాజ్యము, పరమాత్మత ఈశ్వర సామ్రాజ్యం. అయితే శ్రేయో మార్గంలో నడుస్తున్న వ్యక్తి ఈ రెండు సామ్రాజ్యాలని దూరం చేసుకోకుండా ఈ రెండు సామ్రాజ్యాల్లో జీవిస్తూ అంత సుఖాన్ని అనుభవిస్తూ వెళ్తుంటాడు. అతనికి తెలుసు తను శాశ్వతుడని, ఆత్మ శాశ్వతుడు. అతనికి తెలుసు ఈ శరీరం అశాశ్వతమైన, ఈ శరీరం కూడా శాశ్వతం అతనికి తెలుసు. రెండు మాటలు చెప్పాను నేను, విరుద్ధమైంది. ఆత్మ శాశ్వతమైంది అతనికి తెలుసు. ఇంకోటి ఏం తెలుసు? ఈ శరీరం అశాశ్వతమైన, ఈ శరీరం కూడా శాశ్వతమైన అని అతనికి తెలుసు. ఇది ఎట్లా? రెండు పదాలు ఎట్లా సాధ్యమవుతాయి? ఈ జన్మలో ఇది అశాశ్వతం, మళ్ళా జన్మలో కూడా మళ్ళీ ఇస్తుంటాడు కదా శరీరం. కారణం నుండి కార్యరూప శరీరము, కార్యరూప శరీరం కారణం కాదు. శాశ్వతములు రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిత్య శాశ్వతము, రెండు ప్రవాహ రూప శాశ్వతము. నిత్య శాశ్వతం, ప్రవాహ రూప శాశ్వతం. ఇది శాశ్వతమే, అది శాశ్వతం. ఆత్మ నిత్య శాశ్వతము, శరీరము ప్రవాహ రూపి శాశ్వతము. ప్రవాహ రూపి శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండేదే. కొద్ది చిన్న చిన్న ఇంటర్వెల్లో మాత్రం ఉండవు. ఏ ఇంటర్వెల్లో? ఈ శరీరం ఇక్కడ మరణించి కొంత సమయం తర్వాత ఇంకో శరీరం పొందేంత వరకు మాత్రమే శరీరం ఉండదు. తర్వాత వెంటనే శరీరం వస్తుంది. మరణము, జన్మ తీసుకుంటే మధ్యలో కొంత సమయంలో మాత్రమే ఉండదు. తర్వాత వెంట శరీరాలు వస్తుంటాయి. ఈ విధంగా వెంట కొద్ది గ్యాప్తోని మళ్ళీ పర్మనెంట్గా వచ్చేది, మళ్ళీ వెంట దీన్ని ప్రవాహ రూపి శాశ్వతం అంటారు. ఈ సృష్టి కూడా ప్రవాహ రూపి శాశ్వతమే, అశాశ్వతం కాదు, ప్రవాహ రూపి శాశ్వతం. అయితే ముక్తి ఉంటుంది కదా, ముక్తనంతరం కూడా మళ్ళీ శరీరం వస్తుంది. అనంతకాలం ముందు పరాంతకాలము చిన్నది, ఇది గుర్తుంచుకోవాలి. అనంత కాలానికి అర్హులమైన మన ముందు పరాంతకాలము చిన్నది. కాబట్టి ఈ శరీరము ప్రవాహరూపి శాశ్వతము, నేను నిత్య శాశ్వతుని. అతడు అపరిణామి, ఏమాత్రం మార్పు లేనివాడు. ఇప్పుడు సృష్టి అన్నారు కదా, సృష్టి మళ్ళీ చేంజ్ అయ్యి ఇంకొక సృష్టి ఏర్పడే టైంలో పరమాత్ముడు అట్లనే ఉంటాడు. మళ్ళీ వేరే విషయం ఏంటంటే, సృష్టి ప్రళయమై మళ్ళీ సృష్టి అయ్యేంత వరకు అక్కడ సృష్టి ఉండదు, ఆ గ్యాప్ వస్తుంది. కానీ సృష్టి నిర్మాణం చేయబడ్డది కాబట్టి గ్యాప్ ఉంది, శరీరం నిర్మాణం చేయబడ్డది కాబట్టి గ్యాప్ ఉంది. పరమాత్మ నిర్మాణం చేయబడలేదు, ఆత్మ నిర్మాణం చేయబడలేదు. కాబట్టి ఆత్మకు పరమాత్మకు ఇది వర్తించదు. ఎందుకంటే అవి నిత్య శాశ్వతములు, అనగా ఎప్పుడు ఉండే శాశ్వతములు. శరీరము తర్వాత సృష్టి అక్కడక్కడ గ్యాప్ తీసుకొని మళ్ళీ నిత్యంగా ఉండేటి, ఇది గ్యాప్ ఇక్కడ. కాబట్టి శాశ్వతము రెండు రకాలు, నిత్య శాశ్వతము, ప్రవాహ రూపి శాశ్వతం, ఈ రెండు రకాలు. ఇక
ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఈ 2 సామ్రాజ్యాలు చెప్పాను కదా, 3వ సామ్రాజ్యం మీద దృష్టి పెడతాడు. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి కూడా 3వ సామ్రాజ్యం మీద దృష్టి పెడతాడు. ఆ 3వ సామ్రాజ్యమే భౌతిక సామ్రాజ్యము. ఏంటిదా భౌతిక సామ్రాజ్యము? తాను విద్యను అభ్యసించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఒక వృత్తి తీసుకొని ఆ వృత్తి ద్వారా ధనరాశులు సంపాదిస్తూ భార్యతో సుఖాలు, గృహం మంచిగా స్వర్గసీమలాగా చేసుకొని పిల్లలతో సుఖాలు, మనవరాలతో సుఖాలు ఇవన్నీ అనుభవిస్తూ బంధుమిత్రులతో సుఖాన్ని అనుభవిస్తూ ఇలాంటి భౌతిక సామ్రాజ్యాన్ని ఒకటి ఇద్దరు ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు? ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి, శ్రేయ మార్గం, ఇద్దరికి ఉంటుంది. కానీ ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి దాంట్లో తగులుకుంటాడు. ఈ సామ్రాజ్యాన్ని ఏమనుకుంటాడంటే భౌతిక సామ్రాజ్యము, కుటుంబం, వ్యాపారము ఇది నాకు శాశ్వతము అని భావిస్తాడు. అలా భావించి మొత్తం దాన్ని లోపల దించుకుంటాడు. నేనేమని చెప్పాను? లోపల దించుకోవడమే అన్ని దోషాలకు కారణం. లోపల దించుకోకుండా దాంట్లో ఉండడం అనేమే యోగము. గుర్తుంచుకోండి, యోగం అంటే వేరే కాదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రపంచంలో, కుటుంబంలో, నువ్వు చేస్తున్నటువంటి వృత్తిలో దేని లోపల దించుకోకుండా అన్నీ సక్సెస్ఫుల్గా చేయడం, ఇది యోగము. కాబట్టి ఈ బాహ్య ప్రపంచం ఇద్దరు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి ఈ బాహ్య ప్రపంచంలో మగ్నుడై దాన్ని మొత్తం లోపల దించుకొని ఇక ఎంతెంత దించుకుంటామో అంతంత లోపలి శక్తులు కుంచుకుపోతాయి. దోషాలు పెరిగినా కొద్దీ మెల్లమెల్ల కొంచెం కానీ శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి కూడా కంపల్సరీ, ఎందుకంటే గృహస్థుడుగా గృహ ధర్మాలు పాటించాలి కాబట్టి ఆయన కూడా ఇవన్నీ పనులు చేస్తాడు. కానీ దేంట్లో తగులు కొనకుండా కేవలము సాక్షిగా మాత్రమే పనులు చేస్తాడు. పరమాత్మ యొక్క ప్రతినిధిగా, ట్రస్టీగా అన్ని పనులు, రోజు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ పరమాత్మ ఇచ్చిన వరము పరమాత్మ ప్రతినిధిగా పనిచేస్తాడు. కాబట్టి ఏది అతని లోపల పోదు, అతడు దాంట్లో తగులుకున్నాడు. ఇది రెండింటికి తేడా. అయితే ఇతడు 3 సామ్రాజ్యాల మీద దృష్టి పెడతాడు. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి బాహ్య సామ్రాజ్యము చూస్తాడు, లోపలన ఆత్మ సామ్రాజ్యాన్ని చూస్తాడు, లోపలన పరమాత్మ సామ్రాజ్యాన్ని కూడా చూస్తాడు. అయితే లోపలన ఆత్మ సామ్రాజ్యం నుండి ఆత్మసుఖాన్ని పొందుతాడు, ఈశ్వర సామ్రాజ్యం నుంచి ఆనందాన్ని పొందుతాడు. నిరంతరము ఆ శక్తి జ్ఞానాన్ని పెంచుకుంటూ పురుషార్థాన్ని పెంచుకొని బాహ్య సామ్రాజ్యం ఏదైతే ఏర్పాటు చేసుకున్నటువంటిది కుటుంబము, పిల్లలు, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో కూడా ఎంత ఉంటాడంటే శాస్త్రం చెప్పింది ఏమని? తేన త్యక్తేన భుంజీత, వాటిని అనుభవించు, ఈశావాస్యమిదం సర్వం, వాటిని అనుభవించు, కానీ త్యాగపూర్వకంగా మాత్రమే అనుభవించు. త్యాగపూర్వకంగా అనుభవించడం అంటే ఏంటిది? ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అనుభవించుట. మిగతా విషయాల్లో వాటిలో ఎంత ఉండాలనో అంత ఉంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక వృత్తి తిరగదు లోపల. ఈ రకంగా అతను ఉంటే ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి ఉంటాడు. సాధారణంగా అతనికి ఆత్మ సామ్రాజ్యం తెలిసినా, ఈశ్వర సామ్రాజ్యం తెలిసినా దాని నుంచి పూర్తిగా ఫలితాన్ని పొందడు. కానీ బాహ్య సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుంటాడు, దాంట్లో నిండా మునిగి సుఖాలు అనుభవించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే దాంట్లో కూడా కొంత సుఖాలు ఉంటాయి. ఎట్లా అంటే మన కొడుకుని దగ్గర తీసుకొని కొడుకుని ఆలింగనం చేసుకుంటే ఎంత సుఖం ఉంటుందో శాస్త్రాల్లో చెప్పబడింది. తన సంతానాన్ని దగ్గర తీసుకొని ఆలింగనం తీసుకుని ఎంతో ఆనందం, ఇంకా తన మన్మనాలు తీసుకుంటే ఇంకా ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది ఇంకా. అయితే ఇవన్నీ సుఖాలే. కొడుకుని ఎత్తుకుంటే వచ్చే సుఖం, మన్మని ఎత్తుకుంటే సుఖం, తిండి తింటే, పళ్ళు తింటే వచ్చే సుఖం చెప్తా. ఇవన్నీ సుఖాలే. అయితే బాహ్య సామ్రాజ్యంలో ఉండే సుఖాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇల్లు స్వర్గసీమ, ఇంటికి రాగానే మనసులో పడుతుంది మనకు, అది సుఖమే. కొడుకుని దగ్గర తీసుకుంటే సుఖమే, మన్మని దగ్గర తీసుకుంటే సుఖమే. మన ఇంట్లో ఏసీ ఉంటుంది, అది కూడా కొద్ది సుఖమే. సోఫా మెత్త ఉంటుంది, అది కూడా సుఖమే. మన ప్రేమ చూపిస్తాడు కుటుంబ, ఇదంతా సుఖమే. కానీ ఈ సుఖముల వెనుక దుఃఖము దాగి ఉంటుంది.
ఆత్మ సామ్రాజ్యంలో ఈశ్వర సామ్రాజ్యంలో ఉన్న సుఖముల వెనుక దుఃఖం ఉండదు, కేవల సుఖమే సుఖం. కానీ ఈ సుఖాల వెనుక ఇవి దుఃఖయుక్తమైన సుఖములు. ఈ విషయాన్ని శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి గుర్తించి దుఃఖములు అంటకుండా కావలసినంత మామూలుగానే సుఖాన్ని తీసుకోవాలనుకుంటే త్యాగబుద్ధితో స్వీకరించుట అనేది నేర్చుకుంటాడు. పాపం ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తికి ఈ విషయాన్ని పూర్తిగా గుర్తించక, ఎందుకు వివేకం క్షీణిస్తుంటుంది కాబట్టి ఇదే సర్వస్వం అనుకొని దాంట్లో మునిగి అతడు ఏమనుకుంటాడంటే సమస్త సుఖాలు ఇందులోనే ఉన్నాయని బాగా మునిగి తినడము, ఇంకోటి చేయడం. అప్పుడు ఏమవుతుంది, ఈ భౌతిక సుఖాలు ఎక్కువ అయిన తర్వాత రోగాలకు దారితీస్తుంది, దుఃఖాలకు దారితీస్తుంది. ఇది సమస్య. కాబట్టి ఇది దీనికి సంబంధించిన విషయం. తీపి బాగుంది, తీపి తింటూ పోతాడు. తీపి ఎక్కువ తింటే ఏమవుతుంది, వచ్చేస్తుంది. తీపి రుచి మంచిగా ఉంది కానీ అది రోగానికి దారితీస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి పరిస్థితులు. భోగించిన కొద్ది భోగించాలనిపిస్తుంది దీంట్లో. అది అందుకని 3 సామ్రాజ్యాలు ఇద్దరికీ తెలుసు. బాహ్య సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం మనం, తప్పదు. గృహస్థ ధర్మాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిందే. కొడుకుని దగ్గర తీసుకుంటే సుఖం, మన దగ్గర ఎంత సుఖం ఉంటుందో అది దగ్గర తీసుకున్నాక స్పర్శతోనే తెలిసిపోతుంది. మనల్ని ప్రేమించే భార్య, ప్రేమించే భర్త ఎంత అనిపిస్తుంది. చాలా మన తల్లి మనల్ని ప్రేమిస్తూ ఉంటుంటే పిల్లలకి ఎంతో సుఖం అనిపిస్తుంది. పెరిగిన తర్వాత ముసలి తల్లిదండ్రుల్ని కొడుకులు బిడ్డలు చూసుకుంటే వాళ్ళకు సుఖం అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కుటుంబంలో ఉన్నవి, కానీ ఇవి సీమితమైనవి. మళ్ళీ శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి ఈ సుఖాలను త్యాగభావంతో అంత రోగాలు వచ్చేంత వరకు కాకుండా రోగాలు రానంత వరకు ఇవన్నీ గ్రహిస్తాడు. కానీ అతడు స్పష్టంగా ఏమనుకుంటాడంటే ఇది తాత్కాలిక వ్యవస్థ అని అతడు స్పష్టంగా గుర్తిస్తాడు. కానీ ప్రయోగ మార్గంలో ఉన్న వ్యక్తి ఇదే శాశ్వతం అనుకుంటాడు. శాశ్వతమైన లోపల 2 సామ్రాజ్యాలను గుర్తించాడు. గుర్తించినా నెగ్లెక్ట్ చేస్తాడు. చెప్తే ఇంకా బోధిస్తాడు కూడా. లోపల ఆత్మ సామ్రాజ్యం ఉందని ఇతరులకు బోధిస్తాడు, తను మాత్రం దాన్ని పాటించాడు. కానీ తను మొత్తం దీన్నే పాటిస్తూ ఇదే శాశ్వతం అనుకుంటాడు. ఎప్పుడెప్పుడైతే ఒకటి తను దాటిపోతాయో, బంధువులు ఒకరు వెళ్ళిపోతుంటారు, అప్పుడు తట్టుకోలేనంత దుఃఖాన్ని పొందుతాడు. ఇక్కడ వచ్చిన సమస్య. కాబట్టి ఇప్పుడు మన నచికేతుడికి బోధిస్తూ 3 సామ్రాజ్యాలు ఉన్నాయి. 2 సామ్రాజ్యాల్లో నీకు శాశ్వత సభ్యత్వం, దాంట్లో దుఃఖం లేని సుఖములు దాంట్లో ఉన్నాయి. ఇది కూడా నీకు తప్పనిసరి. అయితే ఆత్మ సామ్రాజ్యంలో నువ్వు శాశ్వత సభ్యుడు, దాంట్లో ఏం మార్పు ఉండదు. ఈశ్వర సామ్రాజ్యంలో శాశ్వత సభ్యుడు, దాంట్లో ఏం మార్పు ఉండదు. కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్న బాహ్య సామ్రాజ్యము ఇది కూడా ప్రవాహరూపి, ఇది కూడా శాశ్వతమే. ఎందుకు? ఈ జన్మలో నువ్వు ఇలా ఉన్నావు. గత జన్మలో కూడా నీకు అమ్మ నాన్న ఉండే, గత జన్మలో కూడా కుటుంబం ఉండే, వాళ్ళు కూడా నేను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా అమ్మ నాన్న ఉంటారు, కానీ వాళ్ళు మారుతారు. గత జన్మలో మారారు, ఈ జన్మలో మారారు, వచ్చే జన్మలో మారుతారు. వ్యక్తులు మారుతారు, వ్యవస్థ మాత్రం ఉంటుంది. కాబట్టి వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం ఉంటుంది. కాబట్టి వ్యక్తులతో ఎంత ఉండడం అంత ఉండడం నేర్చుకుంటాడు శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి. వీళ్ళే శాశ్వతం అనుకుంటాడు ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయము. అయితే ఇవన్నీ మనకు తెలియాలి అంటే మన స్వరూపాన్ని మనం బాగా తెలుసుకోవాలి. అదే చెప్పాడు నచికేత, నీవు ఈ శరీరం అనే రథానికి అధిపతివి. పరమాత్మ దీన్ని నీకు అధిపతిగా చేశాడు. పరమాత్మ యొక్క ప్రతినిధిగా దీనికి ఆధిపత్యం నువ్వు చెయ్యు. ఈ పూర్తి హక్కు నీదే. నీకు ఈ శరీరంలో అనే రథంలో కూర్చొని చక్కగా జీవిత పర్యంతము ప్రయాణం చెయ్యు. అయితే దీన్ని నడపటానికి నువ్వు హాయిగా కూర్చొని సుఖం అనుభవించడమే. దీనికి నడపటానికి పరమాత్మ బుద్ధి అనే సారథిని ఇచ్చాడు. అతన్ని ఎప్పుడు నీ స్వాధీనంలో ఉంచుకో. అయితే గుర్రములు నడుస్తూ ఉంటుంటాయి. ఆ గుర్రాలు సారథి చేతిలో ఉంటాయి మనసు అనే పగ్గము ద్వారా. కాబట్టి నీ ఆధీనంలో బుద్ధి, బుద్ధి ఆధీనంలో మనసు, మనసు ఆధీనంలో రథము, రథాన్ని
మన స్వాధీనంలో గుర్రములు రథాన్ని నడుపుతూ ఉంటాయి. ఆ విధంగా నీవు లక్ష్యం వైపు క్రమక్రమంగా వెళ్ళు, జీవితం అనే ప్రయాణం చెయ్యు. ఇది చెప్పబడింది. కాబట్టి శ్రేయో మార్గంలో ఉన్న వ్యక్తి సదా ఏం చేస్తాడంటే తన మనసు బుద్ధిని స్వాధీనంలో ఉంచుకునే ప్రయత్నమే మొట్టమొదటిగా చేస్తూ మనోబుద్ధులను స్వాధీనంలో ఉంచుకునే సమస్త కర్తవ్య కార్యములు చేస్తాడు శ్రేయో మార్గంలో ఉన్న వ్యక్తి, దానికి ప్రాధాన్యత ఇస్తూ. కానీ ప్రేయో మార్గంలో ఉన్న వ్యక్తి తన ప్రియమైన కార్యములు నిర్వహించటానికి, వాటిని సాధించటానికి తపనతో వాటిలో పడుతూ ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మనోబుద్ధులను ఎంత నష్టం చేసుకుంటానికైనా కానీ సిద్ధంగా ఉంటాడు. అందుకే చాలామందిని చూస్తాం, సంపాదించాడు, ధనరాశులు ఇక్కడ సంపాదించాడు కానీ అతనికి దాంట్లో పని చేసి మనసు చంచలమైపోయింది. బాగా పనిచేశాడు, వాటిని తీవ్రంగా ఆలోచించాడు కాబట్టి అతనికి స్ట్రెస్ బాగా పెరిగింది. స్ట్రెస్ ఎంత పెరిగిందంటే అతని మనసు అతని స్వాధీనంలో ఉండలేదు. కాబట్టి బాహ్య రాశులు అమోఘమైన ధనరాశులు సంపాదించుడైంది, లోపల రాశులు మాత్రం ఏం లేకుంటాయింది. ఇతడు ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి ఇలా చేసుకుంటాడు. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి లోపలి ధనరాశుల్ని కాపాడుకుంటూనే బాహ్యం కూడా అతడు సంపాదించినన్ని ఇతడు సంపాదిస్తాడు. కాబట్టి శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి 2 రకాల సంపాదిస్తే ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి బాహ్య సంపదల కోసం అవసరమైతే లోపల సంపదలను తాకట్టు కూడా పెట్టుకొని చివరికి కొందరు ఏమవుతారంటే కొందరేమో దీన్ని కొద్దిగా మెయింటైన్ చేస్తే కొందరు అన్నీ వస్తాయి, కోట్ల రూపాయలు వచ్చినాయి, బంగ్లాలు అయినాయి, అన్నీ అయినాయి, వయసు కూడా పెరిగిపోయింది, అప్పటికి అతనికి 4-5 రోగాలు వచ్చేసినాయి, షుగరు, బీపీ, లోకంలో ఇప్పుడు అదే ఉంది పరిస్థితి. ఇవన్నీ వచ్చినాయి, డాక్టర్ వచ్చి చెక్ చేసిండు. కొన్ని రోజులు మీరు అన్నం తినకూడదండి. ఇతడు ఆలోచిస్తాడు, లేనప్పుడు లేకపో ఇన్ని సంపాదిస్తే అట్లా వచ్చినాక అన్నం తినొద్దంటే నేను ఏం తినాలా? ఇది పరిస్థితి. ఎందుకు వచ్చింది? నువ్వు మొదటి నుంచి లోపల నీ శక్తులను కాపాడుకుంటూ ఈ పని చేస్తే ఈ స్థితి నీకు రాకపోతుండే. నీవు పనుల్లో పడి సమయానికి భోజనం చేయలే, సమయానికి నిద్ర తీసుకోలేదు, మనసు మీద కష్టమవుతున్నా కానీ ఇంకా పనిలోకి వెళ్ళిపోయినావు, బుద్ధికి చాలా కష్టమవుతున్నా ఇంకా పనిలోకి వెళ్ళిపోయినావు, అక్కడ సమస్య వచ్చింది. కాబట్టి ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి లోపలి అన్నీ నష్టపోతున్నట్టు గుర్తించినా అలాగే పోతాడు. కానీ శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి చిత్త ఏకాగ్రతను కాపాడుకుంటూ, బుద్ధి స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, తన శరీరాన్ని కాపాడుకుంటూ అంతకన్నా ఎక్కువ పనులు చేస్తాడు. ఇది రెండిట్లో ఉన్నటువంటి. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి అద్భుతమైన ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం గుర్తుంచుకుందాం. నేను ఆత్మనైన నాకు ఎంతమంది సహాయకులు ఉన్నారు? బుద్ధి అనే సహాయకుడు ఒకడు ఉన్నాడు, మనసు అనే సహాయకుడు ఒకడు ఉన్నాడు, ఇంద్రియములు అనే 10 సహాయకులు ఉన్నాడు, శరీరం అనే రథం ఉంది. ఇన్నిటికి నేను ఇన్నిటికి ఓనర్గా పరమాత్మ నన్ను చేశాడు అని గుర్తుంచుకోవడం. ఇంద్రియాని హయానాహుర్ విషయాంస్తేషు గోచరాన్. ఇంద్రియముల మూలంన జీవునకు శబ్ద స్పర్శ రూప గ్రంథముల జ్ఞానం కలుగును. జీవుడు మనస్సు ఇంద్రియములతో చేరి ఆ ఇంద్రియములను బాహ్యములైనటువంటి శబ్దాది విషయములతో జోడించి వానిని తెలుసుకొను. ఇట్లు విషయ జ్ఞానం కలిగిన మీదట తనకు ప్రియములుగా తోచిన వానిని సంపాదించి జీవుడు సుఖించును. ఇప్పుడు ఒక విషయము, ప్రాక్టికల్ సైంటిఫిక్ విషయాలకి వెళ్ళిపోతున్నాం మనం. ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి తన కర్తవ్య విషయాలను, కుటుంబ విషయాలను అన్ని లోపల నింపుకుంటాడు అని చెప్పాను నేను. అలా నింపుకోవడమే దోషాలు పెరగడానికి కారణం. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి కూడా వీటన్నిటిని నింపుకుంటాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. ఎందుకు నింపుకోవాల్సి వస్తుంది అది కూడా చెప్తాను. ఎందుకంటే మనము ఒక వ్యాపారం చేస్తున్నాం. ఆ వ్యాపారంలో బాగా చేయాలంటే వ్యాపారకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు అవసరమే. నా వ్యాపారంలో ఏమేమి సరుకులు నేను అమ్ముతున్నా అనేటువంటి స్మృతి లేకుండా వ్యాపారం ఎట్లా చేస్తాం? చేయం. ఇప్పుడు మనం ఒక కొట్టులోకి వెళ్తే ఆ కొట్టులో కిరాణా అనుకుందాం, ఆ కిరాణా కొట్టులో ఉన్న వ్యక్తి, లేదా మెడికల్ అనుకుందాం, మెడికల్లో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. చుట్టూ తనకు 3 వైపులా ఏర్పాటు చేసేసి వచ్చిన వ్యక్తి ఒక ట్యాబ్లెటు ఒకటి లేకపోతే టానిక్ అడగగానే చెప్పేస్తాడు వెంటనే. దీనికి ఎంత అవుతుంది?
ఫలానా దానికి ఇంత డబ్బు అవుతుంది, వెంటనే చూడకుండా చెప్పేస్తాడు. అది ఉందా లేదా కూడా చెప్పేస్తాడు. అది ఉందా లేదా చెప్పేస్తాడు, ధర అడిగితే ధర చెప్పేస్తాడు చూడకుండా. ఎలా తెలిసింది? అలా అతనికి జ్ఞాపకం ఉంటేనే వ్యాపారం నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి, అందులో వందలాది ట్యాబ్లెట్స్ డబ్బాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి అడగగానే ఇతని చేతు ఆ డబ్బు ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తుంది. మెడికల్ గమనించండి మీరు. మనము ఏ ట్యాబ్లెట్ అడిగామో ఆ డబ్బా దగ్గరికే చేతి పోతుంది. ఎలా వెళ్తుంది? ఎందుకంటే ప్రతిదానికి వందలాదిలో వెతుక్కుంటుంటే ఆయనకు సమయం సరిపోదు. అందుకే అరేంజ్ చేసుకోవడమే సిస్టమేటిక్ ఒక్కొక్కరు ఆర్డర్. కొందరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఏతో స్టార్ట్ అయ్యే ట్యాబ్లెట్స్ ఇక్కడ నుంచి పెట్టు, బి, సి, డి, హెచ్, ఎక్స్, వై, జెడ్, ఇలా ఒక పద్ధతి రకరకాల ఏర్పాటు చేసుకుంటారు. మెడికల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయాలు. కాబట్టి ఏం చేస్తారు, ఏబిసి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఇక్కడ ఉంటుంది, ఎక్స్ ఇక్కడ ఉంటుంది, పి ఇక్కడ ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి పీతో స్టార్ట్ అయ్యేది ఉంది, పి దగ్గరికి వెళ్ళిపోతాడు. క్యూ దగ్గరికి వెళ్తారు. ఎం దగ్గరికి వెళ్ళిపోతారు. వెంటనే చేత అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంత మెమరీలో జ్ఞాపకం ఉండాలంటే లోపలికి దిగుతూనే జ్ఞాపకం ఉండేది. కాబట్టి కర్తవ్య కర్మల్లో మనం చేస్తున్నటువంటి వ్యాపారం యొక్క సమాచారాన్ని మొత్తం లోపల నింపుకోకుండా పని చేయలేము. అలాగే బిడ్డను చూసుకుంటాం, కొడుకుల్ని పట్టించుకుంటున్నాం. ఎంత లోపలికి పట్టించుకుంటే కొడుకులకు బిడ్డలకు మనం న్యాయం చేస్తాం. చంటి పిల్ల ఉంటాడు, ఆ చంటి పిల్లగాడు ఏడుస్తుంటాడు. ఆ పిల్లవాడికి ఏడ్సే తెలుసు, కానీ నాకు దీనివల్ల ఏడుస్తున్నానో పిల్లగాడికి చెప్పరాదు. కానీ తల్లికి తెలుస్తుంది. ఆ ఏడుపు చూసి ఇది పాల కోసమే ఏడుపా, లేకపోతే ఈయనకైనా నొప్పికి ఏడుస్తున్నాడా, లేక చీమ కొట్టి ఏడుస్తున్నాడా, ఆ తల్లి తెలుసుకుంటుంది. ఎందుకు? తల్లికి ఆ జ్ఞానం ఉంటుంది. ఇదేదో కుడుతున్నట్టు మొత్తం శరీరాన్ని వెతికి చీమని తీసి పడేస్తుంది. ఆ ఏడుపు చూసి ఇక్కడ ఏదో నొస్తున్నట్టుంది గుర్తిస్తుంది. పాల ఏడుపు అయితే అది కూడా గుర్తించి పాలిచ్చేస్తుంది. అంటే తను ఎంత లోతుగా దృష్టి పెడితే కొడుకు గురించి తెలుస్తుంది. అలాగే మనం పెరిగిన పిల్లలు ఉంటారు, వాళ్ళ మనోబుద్ధులు తెలుసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం లోతుగా వెళ్ళాల్సిందే. అందుకని కళ్ళ ద్వారా చూసింది లోపల దిగుతుంది, చెవుల ద్వారా విన్నది లోపల దిగుతుంది, రుచులన్నీ లోపల జ్ఞాపకం ఉంటాయి, వ్యవహారాలన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఈ రకంగా ఇవన్నీ ఎక్కడ దిగుతాయి? మనోబుద్ధుల్లో దిగుతాయి, మనసు బుద్ధిలో దిగుతాయి. అయితే శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇవన్నిటిని లోపల దించి వాటికి ఒక సెక్షన్ ఫైల్ తయారు చేసి పెట్టుకొని ఆ ఫైల్కి ఉంచుతాడు. ఇటు ఆత్మ సామ్రాజ్యానికి, తర్వాత ఈశ్వర సామ్రాజ్యానికి దీనికి భగ్నం కాకుండా దాంట్లో. అయితే ఆ ఫైల్ ఎప్పుడు ఉపయోగిస్తాడంటే వృత్తిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫైల్తో టచ్ అయ్యి దాన్ని ఉపయోగించి పనిచేస్తాడు. వృత్తిలోంచి కుటుంబంలోకి వచ్చిందనుకో ఇక్కడ వాటి గురించి మాట్లాడాడు. ఆ ఫైల్ అక్కడే క్లోజ్ చేస్తాడు. కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ విషయాలు, భార్యకు న్యాయం చేయడం, పిల్లలకు న్యాయం అయిపోయింది, కుటుంబం కూడా అయిపోయింది కదా. ఒంటరిగా కేవలం ఆత్మ సామ్రాజ్యం, ఈశ్వర సామ్రాజ్యాలు విహరిస్తుంటాడు. అందుకే అతడు అప్పుడే కుటుంబ కార్యాలు, వృత్తి కార్యాలు చేసి వచ్చినా వెంటనే ఉపాసన చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి వ్యాపారంలో ఉంటాడు, మొత్తం అతనిలాగా దించుకుంటాడు, అవన్నీ పనిచేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తినేటప్పుడు కూడా వ్యాపారం విషయాలే, భార్య గురించి మాట్లాడతాడు. అప్పుడప్పుడు భార్యలు అంటారు, ఇంటికి వచ్చినా కూడా అదేనా, ఇక్కడన్నా కానీ తీయక కదా అనే కుటుంబాలు చాలా ఉంటాయి. అప్పుడు అవే తీస్తాడు. తిన్న తర్వాత కూర్చుంటే కూడా అదే ఫోన్లు, మళ్ళీ అదే చేస్తాడు. ఇక వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేస్తాడు, వ్యక్తిగత జీవితాన్ని లేకుండా చేసుకుంటాడు. వ్యక్తిగత లేకపోయేసరికి వ్యక్తిగత వికాసమే ఉండదు. కాబట్టి ప్రేమ మార్గంలో ఉన్న వాళ్ళు దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడము అనేది చేయరు. ఎందుకంటే అదే జీవితం, అదే సర్వస్వం అనుకుంటారు. అందువల్ల యద్భావం తద్భవతి. నీవు దేనికి ప్రియారిటీ ఇస్తున్నావో అదే నీలో పెరుగుతుంది. దేన్ని నువ్వు మర్చిపోతున్నావో దానికి నువ్వు దూరం అవుతావు, లోపల ఉంటుంది దూరం అవుతావు. ఆత్మ సంబంధించినవి అన్నీ మర్చిపోతున్నాం. కాబట్టి ప్రేమ ఉన్న వ్యక్తి దాన్ని గుర్తించాడు. కాబట్టి అవి క్రమక్రమంగా మెమొరీ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, వివేకం తగ్గుతుంది. కానీ ఈ విషయాలు నిండా స్వప్నంలో కూడా అదే గుర్తుకొస్తుంది. వ్యాపారం గురించే తినేటప్పుడు అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడినా మన పిల్లల గురించి మాట్లాడినా కొద్దిసేపు పిల్లల గురించి మళ్ళీ వ్యాపారం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది వచ్చిన సమస్య. కానీ శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి దేని నుంచి ఎందుకు ఉంచగలుగుతాడు? ఆత్మకు అమోఘమైన శక్తి ఉంది. ఈ చిన్న వ్యాపారమా, ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యము ఆ శక్తి ఆత్మకు ఉంది.
నీవు చక్రవర్తి కావాల్సినటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ వ్యాపారము ఆత్మ ముందు చాలా చిన్నది, దాన్ని అలా మెయింటైన్ చేయగలుగుతాడు. కాబట్టి శ్రేయో మార్గం ప్రయోగ మార్గం ఇది తేడా. కాబట్టి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే విషయాలు ఇంద్రియముల ద్వారా లోపలికి దిగుతాయి. ఆ దిగిన వాటిని ఎలా మెయింటైన్ చేయాలనో అలా శ్రేయో మార్గం ఉన్న వ్యక్తి మెయింటైన్ చేస్తూ తన ఆత్మ సామ్రాజ్యాన్ని ఈశ్వర సామ్రాజ్యానికి భగ్నం కాకుండా ఉంచుకుంటే, ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి దీర్ఘంగా ఆలోచించాడు కాబట్టి తాత్కాలికమైన ఇదే సర్వస్వం అనుకుంటాడు కాబట్టి ఆ బురదలోనే మునిగి 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 బురద ఎలా ఉంటుంది, ఇక లోపల దానికి దొరకదు, కాలికి అడుగు లోపలికి పోవడమే ఉంటుంది. అది వచ్చిన సమస్య ఇక్కడ. ఇతడు ఎప్పుడు నీళ్ళలో సేపు ఉండి మళ్ళీ వెంటనే ఒడ్డుకి వచ్చేస్తాడు, ఇతడు రాడు. ఇది ఇక్కడ సమస్య. కాబట్టి ఈ రకంగా ఈ విషయం చెప్పి తర్వాత నచికేతునికి ఏం బోధిస్తున్నాడంటే, యస్త్వ విజ్ఞానవాన్ భవా త్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాస్వ ఇవ సారథే. దీని గురించి చెప్పే ముందు ఒక్కసారి అందరము గాయత్రి మంత్రాన్ని చెప్పుకుందాం. నేను చెప్పిన ప్రకారం చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ లీనమై రాగయుక్తంగా మళ్ళీ నేను చెప్పినాక మళ్ళీ చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. बोलो वैदिक धर्म के परमपिता परमात्मा के గుర్రపు కళ్యములను దృఢముగా తన చేతియందు ఉంచుకొన జాలని సారథి రథమును గమ్యస్థానానికి చేర్పజాలడు. ఏ సారథి అయితే గుర్రములను తన స్వాధీనంలో ఉంచుకోడో అతడు సరిగా నడిపి ఎక్కడికి చేరాలని అక్కడికి చేరలేడు. మార్గమున గుంటలలో మెట్లలో రథమును పోనిచ్చి కష్టములను ఎదుర్కొంటాడు. అతనికి నడపడము రాదు, అతని స్వాధీనంలో గుర్రములు లేవు. అందువల్ల ఏమవుతుంది, ఇటు పోవాల్సింది అటు పోతుంది, రథము అటు పోవాల్సింది ఇటు పోతుంది. అక్కడ గుంటుంటే కొద్దిసేపు గుంటలు దుంకుతుంది, ఒకసారి మెట్లుంటే మెట్లు రాయి మీద ఎక్కుతుంది. ఇది స్వాధీనములో లేని గుర్రాలు, స్వాధీనంలో లేని మనసు. ఆ రథాన్ని నడిపేటువంటి బుద్ధి అనే సారథికి
ఇన్ని సమస్యలు వస్తాయి. ఇది మనం ప్రాక్టికల్గా కొందరిని వాళ్ళ జీవితాన్ని నడుపుకునే మార్గాన్ని చూస్తున్నాం. రుజు మార్గం నడపక కష్టాలంటే మిస్టేక్ల మీద మిస్టేక్స్ మీద చేసుకుంటూ ఎన్ని సమస్యలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఆర్థిక పరంగానే, కుటుంబ పరంగానే, అనేక సామాజిక పరంగానే. అంటే తాము ఒక తప్పు చేస్తారు, సమస్య తెచ్చుకుంటారు, తప్పు చేస్తారు, నిర్ణయాలు సరిగా తీసుకోరు, ఇలా జరుగుతుంది. అలా ఇదే ఎందుకు వాళ్ళ మనసు స్వాధీనంలో లేదు, తర్వాత ఇంద్రియములు కూడా స్వాధీనంలో లేవు, అది కారణం. కాబట్టి ఏమంటున్నాడు, అట్లే మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి జీవుని ఇంద్రియములు విషయములందు చిక్కుపడి మనసును స్వాధీనం చేసుకొనని, ఎవరైతే మనసును స్వాధీనం చేసుకోరో వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ఇంద్రియములు విషయములందు చిక్కుకొని ఉంటాయి. ఇంద్రియములకు అందని బ్రహ్మంను తెలుసుకున్న జాలదు. పరబ్రహ్మమును తెలుసుకొనుట అనేది ఎప్పుడు జీవాత్మకు సాధ్యమే, ఎందుకంటే అత్యంత సమీపంగా ఉంది, పరబ్రహ్మమే కాబట్టి. కానీ ఇతని ఇంద్రియములు, ఇతని మనస్సు విషయములందు చిక్కుకుని ఉండటం వలన ఇటువైపు చూడడు కాబట్టి లోపలన పరమాత్మను అతడు తెలుసుకోడు. జన్మ మరణ పరంపరలో పడి దుఃఖంలో అనుభవిస్తాడు. ఎవరైతే మనో ఇంద్రియ బుద్ధులు స్వాధీనంలో లేవో ఆ వ్యక్తి సదా ప్రేమగా మునిగి ఉండడం వల్ల జన్మ పరంపరను నడుస్తూ అధో జన్మలకు వెళ్ళిపోతూ దుఃఖాలు అనుభవిస్తాడు. ఇక తర్వాత విషయం ఏం చెప్తున్నాడు, ముందుకెళ్దాం. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ద్వంద్వ సహనాది తపస్సుల మూలంన బుద్ధిని శుద్ధమునర్చుకుని వివేకవంతుడై నిగృహీత మనస్సు మూలమున ఇంద్రియములను వశపరుచుకున్న వ్యక్తి క్రమముగా బ్రహ్మస్వరూపమును తెలుసుకొనగలుగును. బ్రహ్మమును తెలుసుకుంటకు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మార్గం ఉందా? బ్రహ్మం అనగా పరమాత్మ ఈశ్వరుడు. పరమాత్మ ఈశ్వరుని తెలుసుకుంటానికి ఈ ప్రపంచంలో ఏదైనా మార్గం ఉందంటే ఒకటి తప్ప రెండవది మూడవది లేదు. అదేంటిది? బుద్ధి శుద్ధం చేసుకుంటా. నీ అంతఃకరణము, నీ మనోబుద్ధుల్ని శుద్ధం చేస్తూ వెళ్తుంటే పూర్తిగా ఎంతెంత శుద్ధం అవుతుందో అంతంత బ్రహ్మగోచరం అవుతూ ఉంటుంది లోపల. ఆ తర్వాత పూర్తి శుద్ధమైన తర్వాత పరమాత్మ సాక్షాత్కారం. ఇదొక్కటే మార్గం. దీన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకుంటారు. ఎవరైతే పరమాత్మ యందు నిష్ట కలిగిన వాళ్ళన్నారో వాళ్ళు నిత్యము చేసే పనే ఇదే, మనోబుద్ధుల్ని శుద్ధిపరచుకుంటా. కొత్తగా మనోబుద్ధుల యందు వృత్తులు ఏర్పరచుకోనకుండా ఉంటుడా. కొత్తగా ఏర్పాటు చేయడు. ఇంతకుముందు ఏర్పడిన వాటిని ఒకటొకటి క్షీణం బలహీనం చేస్తూ పోతాడు. ఈ రకంగా లోపల దోషాలు అనేటి వృత్తులే, వాటిని కొత్తగా ఏర్పరచడు, పాతవాడిని తొలగించుకుంటాడు. అప్పుడేమవుతుంది? మనసు బుద్ధి శుద్ధమవుతుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది ఎలా చేసుకోగలుగుతాడా అంటే ఒక మార్గం చెప్పాడు ఇక్కడ. అదేంటిదట? ద్వంద్వ సహనము. గృహస్థులకు ఇది అత్యంత అవసరమైన విషయం. ఎందుకంటే కర్మలలో ఉండక తప్పదు. కుటుంబ కర్మల్లో ఉండాలి, వృత్తి కర్మల్లో ఉండాలి, బంధువులకు సంబంధించిన ఇవన్నీ, స్నేహితులు ఇవన్నీ ఉండాల్సిందే. అయితే నేను ఇంతకుముందు ఏమనుకున్నాం? కుటుంబము, బంధువులు, మన ప్రియమైన వాళ్ళు, వీళ్ళతో పాటు మనకు సుఖం ఎంత ఉంటుందో దాని వెనుకనే దుఃఖం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళతోని ఎంత అనుకూలం ఉంటుందో అప్పుడప్పుడు ప్రతికూలతలు కూడా వస్తాయి. ప్రతికూలతలు కలిగినప్పుడు మనము పూర్తిగా దుఃఖానికి లోను కాకుండా ఉండుట, అనుకూలత కలిగినప్పుడు ఎగిరి గంతేయకుండా ఉండుట. సాధారణ మానవుల వ్యక్తి ఎలా ఉంటుంది? కొద్దిగా అనుకూలత కలగానే ఎగిరి గంతేస్తారు, కొద్దిగా ప్రతికూలత కలగానే మొత్తం కింద పడిపోతారు. ఇది చెయ్యరు ఎవరు? శ్రేయ మార్గంలో ఉన్న వాళ్ళు ఈ పని చెయ్యరు. ప్రేమ మార్గంలో ఉన్న వాళ్ళ పని చేస్తారు. కొద్దిగా అనుకూలత కలగానే ఇక దాని గురించి చెప్తారు. ఎక్కువ మానవులు చేసేటువంటి రెండు దోషాలు ఉన్నాయి. వాటి వల్ల వాళ్ళలో దోషాలు విపరీతం. కర్మదోషము లోపల మనోబుద్ధుల దోషానికి కారణం. కర్మదోషం వాళ్ళు చేసేది ఏంటంటే, ఒకటి ఆత్మస్థుతి,
రెండు పరనింద. ఇది చేయకూడదని తెలిసి కూడా చాలామంది చేస్తారు. ఆత్మస్తుతి అనగా నేను ఇలా చేసిన, ఓ అబ్బో ఇంత స్పందన వచ్చింది, ఓ అబ్బో ఇంత జరిగింది, ఇంత అయింది. ఎంతెంత చెప్పుకుంటారో అంతంత అది దేనికి దారితీస్తారట అంటే స్పష్టంగా చెప్పింది, ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానం. తనను తాను హత్య చేసుకుంటే మరి ఎందుకు చెప్తారు వీళ్ళకు మేము ఇది చేస్తామని చెప్పుడు బాగా అలవాటు. ఎందుకంటే వీళ్ళు యోగక్షేమాలు కీర్తికాంక్ష వీళ్ళలో తప్పకుండా ఉంటుంది. యోగక్షేమాలు ఏమనుకుంటారంటే అందరూ యోగక్షేమాల గురించి ఆలోచించాల్సిందే. వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా చెప్పుకోవడంలోనే మా యోగక్షేమం ఉందని భావించి చెప్తూనే ఉంటారు. ఇలా చేసామండి, పలానా రోజు ఈ కార్యక్రమం చేసాం, పలానా ఇది చేసామండి, ఇంత స్పందన, ఇది చెప్తూనే ఉంటారు. ఇది ఆత్మస్థుతి. ఇక పిల్లల గురించి చెప్తూనే ఉంటుంటారు. పిల్లల గురించి మా పిల్లవాడు ఇట్లా చెప్తూనే ఉంటారు. ఈ రకంగా ఆత్మస్థుతి చేసుకోవడం. పరనింద కూడా కావలసినంత చేస్తారు. ఒక 4 వ్యక్తులు ఉంటే 4వ వ్యక్తి లేకపోతే ఈ 3 ఆమె గురించే మాట్లాడతారు. నాకు తెలుసు వాళ్ళ గురించి, ఆమె అత్తని ఎట్లా చూసుకుంటారో నాకు తెలియదా, మొగడికి అన్నం పెడుతుందా లేదా నాకు అవన్నీ తెలుసు. మళ్ళీ ఆమె లేక ఇంకామె లేదనుకో, అప్పుడు ఈ 3 కలిసి ఆమె గురించి మాట్లాడతారు. ఇదే విషయం మళ్ళీ అందరికీ తెలుసు, నేను లేనప్పుడు నా ఆయనకి వీళ్ళు మాట్లాడతారని. కాబట్టి మానవుడు చేసే దోషాలు ఆత్మస్థుతి, పరనింద. వీటిని ప్రేయమార్గంలో ఉన్న వ్యక్తి తప్పక చేయాల్సిన కర్తవ్యములుగా భావిస్తాడు. శ్రేయమార్గంలో ఉన్న వ్యక్తి ఇవి 2 దోషములు, వీటిని నేను చేస్తే నా లోపల మనోబుద్ధులు అశుద్ధమవుతాయి కాబట్టి నేను చెయ్యను అంటాడు. ఎందుకంటే అతడు ఆత్మస్థుతి కోరడు, అంటే లోకల వావాలు కోరడు. అతడి వావానే కావాలి. పరమాత్మ మెప్పు కోరుకుంటాడు, లోకుల మెప్పు అతడు ఎన్నడూ కోరడు. ఎందుకంటే ఇది పనికిరాంది. ఇతడికి లోకుల మెప్పే సర్వస్వం అనుకుంటాడు కాబట్టి చెప్తాడు. అతడు ఎన్నడూ చెప్పాడు. చూడండి మీరు, నిజమైన మార్గంలో నడిచే వ్యక్తి తన గొప్పలు ఎప్పుడు చెప్పుకోడు. చెప్పాల్సిన అవసరం అతనికి లేదు. కాకపోతే శాస్త్రం చెప్పినట్టుగా కర్మ ద్వారా తనేంటో బోధిస్తాడు ఇతరులకు. తన కర్మాచరణం ద్వారా, శాస్త్రం చెప్పింది, ఓ మానవ నీ ఉత్తమ కర్మాచరణం ద్వారా నువ్వేంటో ఇతరులకు బోధించే ప్రయత్నం చెయ్యు. ధర్మం అంటే ఏదో నోటితో కాదు, నువ్వు ఆచరించి ధర్మం ఇలా ఉంటుందని చెప్పు. నిన్ను చూసి అనుకోవాలి, ఈయన ముఖము ఎందుకు ఇంత ప్రకాశిస్తుంది, ఇతడు ఎప్పుడు ఇంత చైతన్యవంతంగా ఎందుకుంటాడు, ఇంత శుద్ధంగా ఎందుకు మాట్లాడతారు అని నీ కర్మ చూసి ఇతరులు ప్రేరితమై మేము ఇలా జీవించాలి అనే ప్రేరణ నీయు తప్ప నువ్వు నీ గురించి చెప్పకు అనే విషయం అతనికి తెలుసు. ఇతనికి తెలియదు, వచ్చిన సమస్య ఇది. కాబట్టి ఈ 2 కర్మల దోషంలో వీళ్ళు పాటిస్తారు, అవి తప్పకుండా చేయాల్సినవి అనుకుంటాడు. ఇతడు దోషములని వాటిని పక్కకు పెడతాడు. ఎవరైనా మీరు బాగా చేస్తారండి, మీరు బాగా చెప్తారంటే అంత పరమాత్మ కృపానితడు అంటాడు. ఇతడేమంటాడు, మీరు బాగా చెప్తారండి, ఇది నేను కాదండి, మా నాన్న నుంచి ఇట్లే ఉంది, మాకు ఇది మా తాత కూడా ఇట్లా చెప్పాడు, ఇంకా చేస్తా అంటాడు. ఇంకేది ఉంటాడు, ఇంకా చాలా చేసేది ఉందని మేము అంటాడు. ఇతడు పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో ఏదో చేస్తున్నాండి, అతడు పరమాత్మ ఇంకా అవకాశం ఇస్తే ఇంకా చేస్తాను ఇతడు అంటాడు. ఇతడు ఇంక ఇది వచ్చిన సమస్య. కాబట్టి ఇక్కడ ఏం లాభం ఉందో ఇక్కడ కూడా అంత లాభం ఉంది. అంత పరమాత్మ అనుకోవడం వల్ల ఇతనికి ఏది అంటదు, అంత నేను అనుకోవడం ఇతనికి అంటుతున్నది. మళ్ళీ మునిగిపోతాడు, ఇతడు తేలుతాడు. ఇది వచ్చిన సమస్య. ఇక సమయం అంతా అయిపోయింది కదా. ఈరోజు ఈ గొప్ప విషయాలు మనం తెలుసుకున్నాం. పరమాత్మను పొందు స్థానము హృదయ స్థానము. ఎందుకంటే 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో అతను అడిగాడు, 2వ అధ్యాయంలో ఇవ్వడం ప్రారంభించాడు. 2వ అధ్యాయంలో చక్కగా శ్రేయ మార్గాలు చెప్పి, ప్రేమ మార్గంలో ఉన్న వ్యక్తి జన్మమరణం గురించి తెలుసుకునే సామర్థ్యం లేదు, ఈశ్వరుని తెలుసుకునే సామర్థ్యం ఉండదు. శ్రేయ మార్గంలో ఉన్న వ్యక్తి మాత్రమే వీటిని తెలుసుకునే సామర్థ్యం ఉంటుందని చెప్పి, అసలు నువ్వేమిటి ఆత్మ అని చెప్పి, ఈశ్వరుడు అంటే ఏంటో చెప్పి, ఈశ్వర విశేషతలు చెప్పి 2వ అధ్యాయం పూర్తి చేసి 3వ అధ్యాయంలో ఈశ్వరుని పొందు స్థానాల గురించి తెలియజేస్తున్నాడు. హృదయ స్థానాన్ని పొందుతాము అని చెప్పి, అయినప్పటికీ ఇంకా తర్వాత ఏం చెప్పాడంటే, నీ స్వరూపం ఇది తెలుసుకో నచికేత, నీవు ఈ సామ్రాజ్యానికి అధిపతివి,
నీకు ఎంతమంది దాసులు ఉన్నారు, ఎంతమంది సహాయకులు ఉన్నారు. ఈ బుద్ధి నీకు దాసుడు, ఈ మనసు, ఈ ఇంద్రియములు, ఈ శరీరం నీకు దాసి. నీకు సుఖాలు ఇవ్వడానికే శరీరం ఉంది. కాబట్టి వీటిని భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, వరంగా దీన్ని చాలా జాగ్రత్త ఉంచుకో. వీటిని స్వాధీనంలో ఉంచుకో. అప్పుడు వీటికి నీ యజమాని అవుతావు. వీటిని స్వాధీనంలో ఉంచుకోకపోతే నువ్వు వీటికి బానిస అవుతావు. ఇక్కడ ఇతడు బానిస అవుతూ ఉంటుంటాడు, ఇతడు యజమాని అవుతుంటుంటాడు. ఇదే కాకుండా 3 సామ్రాజ్యాల్లో నీకు సభ్యత్వం ఉంది. 3 సామ్రాజ్యాలు. ఇది ప్రవాహ రూపిలో కూడా దీంట్లో ఎప్పటికీ సామ్రాజ్యంలో నీకు ఉంటుంది. ఈ జన్మలు ఇదైపోతే వచ్చే జన్మలో మళ్ళీ కొత్త కుటుంబము, కొత్త వ్యాపారం, అది ఎటుపోదు. ఇక్కడ మాత్రం ఆత్మ సామ్రాజ్యము. ఈ జన్మలు ఏది ఉందో వచ్చే జన్మలు కూడా అదే ఆత్మ సామ్రాజ్యం ఉంటుంది. ఈశ్వర సామ్రాజ్యం అదే ఉంటుంది. ఆత్మ సామ్రాజ్యంలో అంత సుఖం పొందుతావు, ఈశ్వర సామ్రాజ్యంలో అంతర ఆనందాన్ని పొందుతావు. ఆత్మ సామ్రాజ్యంలో ఉంటే నీ స్వగుణాలు ప్రకాశిస్తాయి. ఈశ్వర సామ్రాజ్యంలో ఉంటే అతని నుంచి అనంత అవి గుణములు ఏదైతే ఉన్నాయో శక్తి వాగారా ఇంకా వస్తూనే ఉంటుంది నీకు, వీటి నుంచి వస్తూనే ఉంటుంది. అయితే ఇది తప్పనిసరి నీకు. బాహ్య సామ్రాజ్యము ఏ జన్మలో ఉన్నా కుటుంబం తప్పనిసరి, పిల్లలు తప్పనిసరి, మన్మరాలు తప్పనిసరి, నీవు 100 చేతులు ఉన్నట్టుగా డబ్బు సంపాదించడం తప్పనిసరి. కానీ ఈ 2 సామ్రాజ్యాలను వదిలి దాంట్లో మునగడం చెయ్యకు. ఇది శాశ్వతమని భావించి వీటిని మెయింటైన్ చేసుకుంటూనే ఆ సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తే అక్కడ కూడా చక్రవర్తి అవుతావు నువ్వు. వీటిని నాశనం చేసుకుంటూ అది చేస్తే ఏమవుతుంది? అప్పుడు శాశ్వతమైన విషయాల మీని నెగ్లెక్ట్ చేసి అశాశ్వతమైన విషయాల వెనుక పరిగెత్తే వ్యక్తికి అశాశ్వతము దూరం అవుతుంది, శాశ్వతము రెంటికి చెందిన రేవడి. అలా కాకుండా శ్రేయమార్గం ఉన్న వ్యక్తి శాశ్వతమైన విషయాలు నిలబెట్టుకుంటూ అశాశ్వతమైన విషయాలు ఎంత ఉండాలో అంత ఉంటాడు. అతనికి అశాశ్వతమైన విషయం ఒకసారి పోయినా కానీ శాశ్వత సామ్రాజ్యం ఎప్పటికి ఉంటుంది. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇది ఇక్కడ తేడా. ఈ విషయాన్ని చెప్పాడు. ఇక ఇప్పటి నుంచి ఇంకా ముందు కూడా ఇంకా ఏ రకంగా ఈ సామ్రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఇంకా ఆనందంలో ఉంటూ పరమాత్మ సాక్షాత్ కోసం ప్రయత్నం చేయాలి. ఆ విషయాల్ని ముందు ఉంటాయి. మనం దాంట్లోకి వెళ్దాం. ఇక భారతీయులైన మనము, వైదికులమైన మనమంతా ధర్మ మార్గాన్ని విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధర్మానికి ప్రాతినిధ్యము భారతీయులు మాత్రమే. ప్రపంచానికి ధర్మం అనే పదమే తెలియదు. కాబట్టి మనమంతా కలిసి ఒకప్పటి ఉన్నటువంటి ఋషులు ఉన్నప్పుడు, మహాపురుషులు నడిపినటువంటి ఆ ధార్మిక వ్యవస్థని ఈరోజు మళ్ళీ మనం తీసుకురావాల్సి ఉంది. ఎప్పుడైతే నిజానికి భారతదేశం యొక్క ఆత్మ ధర్మం మాత్రమే. ఎప్పుడైతే ఈ దేశంలో ధర్మం క్షీణించిందో మిగతా రంగాలన్నీ క్షీణించింది. సంస్కృతి క్షీణించింది, సామాజికంగా క్షీణించాము, రాజకీయ పరంగా క్షీణించాము, ఆర్థికంగా కూడా క్షీణించాము. మళ్ళీ అవన్నీ వృద్ధి చెందాలంటే తిరిగి ధార్మిక వ్యవస్థ ఇక్కడ మళ్ళీ నిలబెట్టాలి. ఎప్పుడైతే ధార్మిక పరంగా భారతదేశం నిలబడుతుందో వెంటనే సాంస్కృతిక పరంగా నిలబడుతుంది, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా నిలబడుతుంది. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి ఆర్య చక్రవర్తులు మాత్రమే పరిపాలించారు. అలాంటి తిరిగి మళ్ళీ వస్తుంది. ఎప్పుడు ఇక్కడ ధార్మిక వ్యవస్థ, ఋషులు, యోగులు, మునులు, గురువులు, పండితులు, గురువుల ద్వారా ఈ వ్యవస్థ చక్కగా నిర్మాణమైనప్పుడు ఎవరైతే మేము ధార్మిక పురుషులము, ధర్మ మార్గంలో నడుస్తున్న కుటుంబాలను వీళ్ళని సంఘటితపరిచి వీళ్ళొక వ్యవస్థ అయినప్పుడు మిగతా అన్ని పూర్తవుతాయి. కాబట్టి మన వైదిక మార్గంలో ఉన్న మన కర్తవ్యము ధార్మిక సంఘటన చేయుట, ధార్మిక పునరుత్థానం చేయుట. దీన్ని మనం సంఘటితంగా చేద్దాం. మన పిల్లలకు, మన్మరాలకు మనం ఇచ్చే బహుమతి ఏంటంటే ఇప్పుడు ధార్మిక సంఘటన చేయడం మాత్రమే. ముందు ఈ విషయాల్ని తర్వాత ప్రవచనంలో చెప్తాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి శాంతి పాఠం చెప్పండి. ఓం శాంతిరంతరిక్షము శాంతి పృథివీ శాంతిరాపః శాంతి భూతలయ శాంతిర్వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి.
बोलो वैदिक धर्म के, वैदिक धर्म के, परमपिता परमात्मा के